ప్రేమించిన అమ్మాయి మోసం చేసేప్పటికీ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇంకొకరిని ఇష్టపడ్డా వాళ్ళు కూడా యూజ్ చేసుకొని నన్ను వదిలేశారు అని చెప్పుకొచ్చాడు ప్రవీణ్. అసలు ప్రవీణ్ జీవితంలో ఏం జరిగింది? అతనికి కావాల్సిన న్యాయం చేయడానికి మనం ప్రయత్నిద్దాం. మరి ఈ సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్రవీణ్ రండి. నా కాలేజీ టైమింగ్స్లో నాకు ఒక అమ్మాయితో బాగా పరిచయం ఏర్పడింది. ఏటీఎం లాగా ఒక మనీ ప్రొవైడ్ చేసే వాళ్ళగా వాడుకోవడం తప్పించి అంతసేపు డబ్బులు, కారు అని, ఇదని, గిఫ్ట్లు అని ఇన్ని ప్రతిసారి నా దగ్గర ఉన్నదంతా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేసింది. ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సమాధానం కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను. ఒక అమ్మాయి వల్ల ఇలా మోసపోయాయి ఇది అది అని. బేసికల్గా ఏంటంటే అమ్మాయి నన్ను యూజ్ అండ్ త్రూగా చేసుకున్నా అయినా పర్వాలేదు. ఒకరోజు సడన్గా నాకు వేరే అబ్బాయితో ఇలా కనబడింది అమ్మాయి ఇన్స్టా రీల్స్లో. అంటే ఇంక వాళ్ళని కామన్ అది వీ హ్యావ్ టు బ్రేకప్ అని చెప్పి నాకు ఒక్క మాట సింగిల్ మాటలో చెప్పింది. నా ప్రేమ నాది ప్రేమించింది అమ్మాయి కాదు. నాకు బేసిక్గా ఇంకా అమ్మాయిల మీద నాకు విరక్తి పుట్టేసింది. ఇప్పుడు ప్రేమ అనే పదం ఎందుకు వస్తుంది? అమ్మాయి వదిలేసిన 1 month 2 months తర్వాత నాకు ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. నేను ఇట నేను ఎవరు? ఆ అమ్మాయి మాయం అవటం వల్ల, ఆ అమ్మాయి నీ మనసు విరగొట్టడం వల్ల ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడా? ఫస్ట్ అమ్మాయి రావటం ఏంటి? అమ్మాయి మీద మనసు విరిగిపోవటం వల్ల అబ్బాయి ప్రవేశించడం ఏంటి? అసలు నువ్వెవరు? నీకు చిన్నప్పటి నుంచి ఎవరి మీద కోరిక ఉండేది? అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా, అబ్బాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా? లేదంటే ఈ ఇమోషన్ కాస్త నిన్ను అబ్బాయిల వైపు మళ్ళించిందా? ఇంకేస్ ఆ అమ్మాయి మోసం చేయకుండా హానెస్టీగా ఉండుంటే మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫిజికల్గా కలిసి పిల్లల్ని కనేవాళ్ళ? ఆ అమ్మాయి నీలో ఏదో డిఫరెన్స్ చూడటం వల్లే ఈరోజు ఆ అమ్మాయి విత్డ్రా అయింది. అమ్మాయికి అట్రాక్ట్ అయ్యే ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నా కూడా నాకు అబ్బాయిల మీద మొదటి నుంచి కోరిక ఉండేది అనే కాన్సెప్ట్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ చెప్పాలి. నువ్వు అది వాస్తవాలు చెప్పాలి. ఆ అమ్మాయి నీ మీద మనసు విరిగిపోవటానికి ఇది ఒక కారణమా? ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని లవ్ చేయొచ్చు కదా. సడన్గా ఇంకొక అబ్బాయి మీదకి సడన్గా రాదు కదా అనేది డాక్టర్ గారి డౌట్. రోజున మనం చూస్తున్న లవర్స్ అంటే ముందు అన్ని కమిట్ అయిపోయినాకే మిగతా నడుస్తున్న సమయం. సొసైటీ కోసం ఒక పెళ్ళి అయితే చేసేసుకుంటారు, వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు మీ మధ్య. తర్వాత డైవర్స్, మీ పర్సనల్ లైఫ్ ఏదో మీరు చూసుకోవడం. దయచేసి ఇలా ఉండకండి. ఏటీఎం కార్డు లాగా వాడేసుకుందండి అని ఇలా ఉండడం వల్ల నువ్వు ఏటీఎం కార్డు లాగా అమ్మాయికి ఏదో ఇచ్చి కొన్ని రోజులు మెయింటైన్ చేసేవేమో అని మా డౌట్. నాకు జెండర్ కన్ఫ్యూజన్ ఉందన్నది మీరు ఒప్పుకోవాలి. మళ్ళీ రాజుకు నీకు గొడవ అవుతే కనుక ఎక్స్ అనేటటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్తావు నువ్వు. నేను జెండర్ ఏంటి అనేది ప్రెషర్ చేసే వేదిక కాదు నాన్న, ఎందుకంటే అలా ప్రెషర్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఓ రోజు ఏమైందంటే రూమ్ రమ్మన్నాడు అనమాట. అలంకరణ గురించి బాగా మాట్లాడుతున్నాడు అనమాట. వద్దు వద్దని బలవంతం తోసేసాను అనమాట. ఆయన బలవంతం చేస్తాను. తోసేసారా, అసహించుకున్నారా? అమ్మాయిలు 100 మంది చీట్ చేసినా 101 అమ్మాయి గురించి ఎతకాలి కానీ ఎతుకుతాడు ఒక మగాడు అన్నాడు. ఒకసారి తోసారు, 2 సార్లు లాక్కున్నారేమో. అది లవ్ అంటారు, లవ్ దాన్ని ఏమంటారో తెలియదులే కానీ. జెంట్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారా లేకపోతే మీరు ఆడపిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు? బాహుబలి 1, బాహుబలి 2 స్టోరీ లాగే మేడం. దిస్ ఇస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ ఒక రొమాంటిక్ సీన్ చూసినప్పుడు అబ్బాయితో ఎంత ఫీలింగ్ వస్తుందో అమ్మాయితో కూడా అంతే ఫీలింగ్ వస్తుంది. ఫోటోలు కూడా ఉన్నాయండి, మేము వద్దాం సెక్స్ చేసుకుంటాం. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఒకరు ఉన్నారు. ఒకలే ఉంటారు. రాజు మీద ముందు నుంచే కన్నుందా, లేదంటే ఈ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత కన్ను పడిందా అనేది వేరే విషయం. ఆ అమ్మాయి డబ్బులకు వాడుకుంది, నువ్వు దేనికి వాడుకున్నావు మాకు తెలీదు. ఎల్జీబీటీ క్యూస్ గురించి నేను ఫైట్ చేస్తాను. ఎల్జీబీటీ క్యూస్ గురించి నా ఉద్దేశం ఏంటంటే కనుక మీరిద్దరు ఎవరి దారి వాళ్ళు చూసుకోవటం మంచిది. ఒక మానసిక పరమైనటువంటి, శారీరక పరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్, కౌన్సిలింగ్ ఈ అబ్బాయికి చాలా ఇంపార్టెంట్. కొన్ని లక్షల మంది సీక్రెట్గా ఉన్న వ్యక్తులకి వీళ్ళు బాడీ పార్ట్స్ అని అనుకోవాలి. అమ్మాయిలు ఒక అబ్బాయిని లవ్ చేశాం కాబట్టి అబ్బాయిని మార్చుకొని అబ్బాయితో ప్రేమగా ఉండి అతనికి ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్యూర్ చేద్దామని అంత ఓపిక ఏ అమ్మాయికి లేదు. అసలు భార్యలకే లేదు, లవర్కి ఎక్కడ ఉంటుంది? యాక్చువల్గా ఒక అబ్బాయికి అన్యాయం జరిగిన అమ్మాయిలో అన్యాయం చేసిన, లవ్ చేసి ట్రాప్ చేసి మోసం చేసి వదిలేసి వాడుకున్నా అమ్మాయి మీద కేసు వేయడానికి లేదు. ఇతను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు. ఎందుకంటే సమాజం కోసమో ఫ్యామిలీ కోసమో అతని కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు. ఆ అమ్మాయి ఇతను ఇంపార్టెంట్ ఏమో అనుకొని కొన్ని రోజులకి కేసులు ఫైల్ చేస్తుంది. ఆ ఫ్యామిలీ కేసులన్నీ తిరగడం కంటే చేసుకోకుండా ఉండడం బెటర్. నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేస్తే అట్లాగో ఒక అబ్బాయిని కూడా అలాగే వాడేసుకున్నావు. కర్మ కొద్దీ అబ్బాయిలు కేసులు వేయడానికి లేదు కాబట్టి నువ్వు ఈరోజు రిలాక్స్గా కూర్చోగలిగావు. ప్రవీణ్ ఒక సమస్యతో ఇక్కడికి వచ్చారు. మరి ఆ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రవీణ్. నమస్తే మేడం. నా పేరు ప్రవీణ్ మేడం, మాది ఏలూరు. మా ఇంట్లో వాళ్ళకి నేను ఒక్కగానొక కొడుకుని, నేనంటే చాలా ఇష్టం. మళ్ళీ నాకు కావాల్సిన ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. నాకు నీడెడ్స్ కానీ ప్రతిదీ ప్రొవైడ్ చేసి నన్ను ఇక్కడ దాకా ఇది చేశారు.
నాకేంటంటే పట్టణంలో చదువుకోవాలి, ఉమ్, బాగా ఇది అవ్వాలి, జాబ్ సంపాదించాలని చెప్పి ఉద్దేశంతో నేను సిటీకి వచ్చి బాగా చదువుకున్నాను, మంచి కాలేజీలో జాయిన్ అయ్యాను. నా కాలేజీ టైమింగ్స్లో నాకు ఒక అమ్మాయితో బాగా పరిచయం ఏర్పడింది. ఓకే. అమ్మాయితో పరిచయం వస్తే ఫ్రెండ్షిప్ నుండి ప్రేమగా మారింది. ఉమ్, ఆ ప్రేమ తర్వాత ఆ అమ్మాయి నన్ను బాగా ఇద్దరం ప్రేమించుకోవడం, తిరగడం, పార్కులు చుట్టూ అన్నీ చేసుకున్నాం. ఆ అమ్మాయి ఏంటంటే బేసికల్గా నన్ను ఏంటంటే ఒక ఏటీఎం లాగా ఒక మనీ ప్రొవైడ్ చేసే వాళ్ళగా వాడుకోవడం తప్పించి అంతసేపు డబ్బులు, కార్ అని, ఇదని, గిఫ్ట్లు అని ఇన్ని ప్రతిసారి నా దగ్గర ఉన్నదంతా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేసి ఉమ్, ప్రతిదీ వాడుకున్నాను. ఓకే. నా దగ్గర ఇవాళ ఫైనాన్స్ స్టేటస్ కూడా నేను బ్యాక్వర్డ్ పడిపోయాను. నాకు చాలా ఫైనాన్స్ అమ్మాయి వల్ల కేవలం ఉమ్, ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సమాధానం కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను. ఒక అమ్మాయి వల్ల ఇలా మోసపోయాయి ఇది అది అని. ఉమ్, బేసికల్గా ఏంటంటే అమ్మాయి నన్ను యూజ్ అండ్ త్రోగా చేసుకున్నా, అయినా పర్వాలేదు నేను సరే కాంప్రమైజ్ నేను లవ్ అంటే అనుకున్నా. కానీ ఒకరోజు సడన్గా నాకు వేరే అబ్బాయితో ఇలా కనబడింది అమ్మాయి ఇన్స్టా రీల్స్లో. ఓకే. ఇలా నాకు ఒక ఉమ్, మా ఫ్రెండ్స్ కూడా చూసి నాకు చెప్పడం ఉమ్. నాకు చాలా బాధేసింది. ఆ అడిగావా అమ్మాయిని? అమ్మాయిని అడిగా ఏంటంటే ఇంక వాళ్ళని కామన్ అది, ఉమ్, అదంతా కామన్, ఇంకా నువ్వు ఇంకెక్కడున్నావు, నువ్వు ఇప్పుడు అప్డేట్ అవ్వలేదు ఉమ్, అది ఇది అని చెప్పి నాకు వీ హ్యావ్ టు బ్రేకప్ అని చెప్పి నాకు ఒక్క మాట సింగిల్ మాటలో చెప్పింది. నా ప్రేమ నాది నాది ప్రేమించింది, నన్ను హర్ట్ చేసింది. ఎంతకాలం అవుతుంది బ్రేకప్ అయ్యి? 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఉమ్. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు? అమ్మాయితో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, లేదంటే పిలిపించి మాట్లాడాలని చెప్పేసి ఏమన్నా అనుకుంటున్నావా? బేసికల్గా నాకు ఇప్పుడైతే ఆ అమ్మాయి మీదే కాదు, అసలు అమ్మాయిల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. కాదమ్మా, మీకు ఆ అమ్మాయితోటి ఫిజికల్ రిలేషన్ కానీ అవి ఏమన్నా ఉన్నాయా? ఫిజికల్ రిలేషన్స్ అంటే నాకు లేదు. అంటే మీరు హానెస్టీగా లవ్ చేశారు, ఆ అమ్మాయి మిమ్మల్ని ఒక ఏటీఎం కార్డ్ లాగా వాడుకొని మ్యాక్సిమం ఫైనాన్షియల్గా మొత్తం దులిపేసింది, తర్వాత తనే బ్రేకప్ చెప్పేసింది, ఇంకా నీ దగ్గర ఏమీ లేవు పెద్దగా గిట్టుబాటు చేసుకోవడానికి అని. లేదు. మరి ఇప్పుడు ఏ Okay. సమస్యతో వచ్చారు? మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయితో కలుద్దామని చెప్పేసి వచ్చారా, లేకపోతే ఏంటి? లేదు, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. మళ్ళీ నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నావు? ఇది అమ్మాయి కాదు, ఆ? మా ఫ్రెండ్ రాజు అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అబ్బాయినా? కాదమ్మా, ఇంతకు ముందే కదా అమ్మాయిని ప్రేమించానని చెప్పేసి అంటున్నావు, మరి ఇప్పుడు అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు ఏంటి? నేను అమ్మాయిని ప్రేమించానండి, కానీ నాకు చేసిన మోసం నేను తట్టుకోలేకపోయాను. నాకు బేసిక్ ఇంకా అమ్మాయిల మీద నాకు విరక్తి పుట్టేసింది. అంటే నువ్వు అసలు అందుకనే అబ్బాయిని ఆ ప్రేమిస్తున్నావా? టైంలో నాకు అబ్బాయి ప్రేమించమంటే నాకు ఆ అబ్బాయి పరిచయం అయ్యి నాకు ఒక స్నేహితుల్లాగా కదా ఉన్నాడు. అబ్బాయితో అదే friendship అసలు తో- మీ స్నేహం ఎప్పటి నుంచి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఒకటి ఏంటంటే దీన్ని ఇంకో అబ్బాయిని ప్రేమిస్తున్నానా, లేదంటే ఒక అబ్బాయి నాకు సహాయపడుతున్నాడు కాబట్టి ఆ అబ్బాయితో పాటు నేను ఉంటున్నానని అంటున్నావా? మీది ఏంటి అసలు? అంటే ప్రేమ అబ్బాయితో ఎలా ప్రేమ ఉంటుంది అనేది అందరూ అడిగేటటువంటి ప్రశ్న. ఈ అబ్బాయి నీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్, ఆ అబ్బాయికి నీకు ఫ్రెండ్షిప్ ఎలాగా ఫార్మ్ అయింది, ఇప్పుడు ప్రేమ అనే పదం ఎందుకు వస్తుంది? ఆ అబ్బాయి నాకు ఆ అమ్మాయి వదిలేసిన 1 month 2 months తర్వాత నాకు ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.